హలో వైజాగ్ పీపుల్స్, వైజాగ్లో ఉన్న శిల్పారామం అయితే వచ్చేసాం మేము. చూడండి ఇక్కడ ఎందుకంటే ప్రైజెస్ ఇలా ఉన్నాయి. 2-in-1 ఎంటర్టైన్మెంట్ అయితే అవుతుంది. ఏంటంటే అది జానూస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడే, చూసేశారా? ఇలా అయితే చిల్ చేయొచ్చు. మన కొద్దిగా ఎంట్రీ పాయింట్ వచ్చేస్తే కోడిపుంజు, అక్కడ ఫోటోలకు పోజులు ఇచ్చేశారు. మదర్ తెరిసా, మా బుడ్డోళ్ళు ఇద్దరు ఫొటోస్కి పోజెస్ చేస్తుర్రు. అలాగే కొద్దిగా ముందుకెళ్తే అప్పటి వేషధారణ మగవాళ్ళు ఎలా ఉండేవాళ్ళో ఆ స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. ఇలా చూస్తూ ఉన్నాము ఈ ఆర్ట్ సమ్మర్లో. అలా చూసేసి మొత్తం ఇలా ఇది మొత్తం చూసేసి మన ఇంకా కొద్ది ముందుకెళ్తే ఆడవాళ్ళ వేషధారణ, అప్పుడు బావిలో నీటిని చేదుకొని తలపైన మోసుకొని ఇంటికి వెళ్ళేవారు అప్పట్లో. అలాగే అలా కొద్ది ముందుకెళ్తే పొలం దున్నే ఎద్దులు కూడా ఉన్నాయి. చూసేయండి ఫ్రెండ్స్, ఎద్దు దున్నేది మేకపోతు మళ్ళీ గంగిరెద్దు వేషము. అలా జానూస్ స్విమ్మింగ్ పూల్ చిల్ అవ్వచ్చు. ముందుకెళ్ళి ఈ హాట్ సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు చల్లగా. టికెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయి. ఎంట్రీ పాయింట్కి అయితే వచ్చేసాము మేము. అలా ఎంట్రీ అయిపోయాము. వాళ్ళదే డ్రెస్ కోడ్, డ్రెస్ ఉంటుంది, వాళ్ళు డ్రెస్ ఇస్తుర్రు. మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. మా పిల్లలు అయితే ఆగలేకపోయారు. ఆ డ్రెస్సులు ఇచ్చే వీడియో అయితే తీయలేకపోయాం మేము. మా పిల్లలు పైకెక్కారు. హాట్ సమ్మర్లో ఇలా అయితే చిల్ అవుతుర్రు ఈ వాటర్లో. 1 by 1 వస్తుడు. మా పెద్దోడు వచ్చేసాడు. ఆ తర్వాత మా పాప కూడా వస్తుంది. మా చిన్నోడు భయపడుతుండని మా ఆయన తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చేసాడు. ఇలా అయితే ఎంజాయ్ చేస్తుర్రు మా పాప మా బాబు ఇద్దరు. మరీ జారుతుర్రు. అలా కొద్దిగా ముందుకు వచ్చేస్తే కళ్ళకి గుడ్డ కట్టుకున్న మనిషి వాటర్ అయితే పోస్తుర్రు. వీళ్ళు చూస్తుర్రు, వాటర్ పడ్డాయి. అలా అయితే ఎంజాయ్ చేసేసారు. ఫుల్గా పడిపోయాయి వాటరు. అలా ఎంజాయ్ చేశారు. మేము 3-4 అవర్స్ ఉన్నాము అక్కడ. నేను కూడా దిగేశాను వాటర్లో. ఫొటోస్కి పోజులు ఇస్తున్నాము. ఇలా అయితే ఎంజాయ్ చేశాము. మీరు కూడా వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మై వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నౌ.